ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. సమాజంలో ప్రత్యేక అవసరాలు కలిగిన మన దివ్యాంగ సోదర సోదరీమణుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దివ్యాంగ శక్తి పథకాన్ని తీసుకువచ్చింది. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ చారిత్రాత్మక కార్యక్రమ ప్రారంభోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పాల్గొన్నారు. కేవలం పథకాన్ని ప్రారంభించి వదిలేకుండా క్షేత్రస్థాయిలో దివ్యాంగుల సాధక బాధికలను తెలుసుకునేందుకు మన నాయకులు వారితో మమేకమయ్యారు. ముఖ్యంగా మంగళగిరి బస్ డిపో నుండి పెనుమాక బస్ స్టాండ్ వరకు సాగిన ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. సామాన్య ప్రయాణికుల్లాగానే ఆర్టీసీ బస్సులో దివ్యాంగుల పక్కనే కూర్చొని ఒక అన్నలా ఒక తమ్ముడులా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయా, మీ బాగోగుల విషయంలో ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి అని ఎంతో ఓపికగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దివ్యాంగులు ఎవరిపైన ఆధారపడకుండా తన పనులు తాము చేసుకునేలా రవాణా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.